ఫిలిం లవర్స్ వెల్కమ్ టు జిగల్ రాజా. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే భయ్య, మనం చాలా రోజుల నుంచి మళ్ళీ వీళ్ళ కాంబినేషన్లో ఒక మూవీ వస్తే బాగున్ను అనేలాంటి రేర్ కాంబినేషన్ అనేది చాలా తక్కువ ఇండస్ట్రీలో. అంటే వీళ్ళ కాంబినేషన్లో ఏదైనా ఒక సినిమా వచ్చింది అంటే తప్పకుండా అది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది, అదొక మంచి ఎంగేజింగ్ ఇస్తుంది అనేసి ప్రతి ఒక్కరికి ఆ ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉంటాయి. సో అలాంటి కాంబినేషనే మళ్ళీ మన ముందుకు రాబోతుంది. సో ఇది ఎక్కడ కూడా అఫీషియల్గా అయితే మాత్రం ఇంకా బయటికి రాలేదు, బట్ ఇది ఇండస్ట్రీలో ఉన్న టాక్ అనమాట. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి, ఎందుకంటే చాలామంది అసలు ఎక్కడ రాలేదు కదరా అనొచ్చు. మ్యాక్సిమం రావడానికి 99% అయితే అవకాశాలు ఉన్నాయి. సో దాని గురించి ఈ కాంబో ఏంటనేసి మీరు తమ్నైల్లో చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు. సో ఈ మూవీ నేమ్ అంటే మూవీకి నేమ్ ఏబి ఫైనల్ చేశారు అని చెప్పేసి దాని గురించి అట్ ఎ టైం మన ఎస్ఎస్ రాజమౌళి గారి అంటే ఏదైతే అప్కమింగ్ ప్రాజెక్ట్ ఉందో దాని ప్రాజెక్ట్ గురించి ఇవన్నీ మాట్లాడుకుంటూ ఈ మూవీ సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఎంతగా ఉన్నాయనేసి, ఎప్పుడు ఈ మూవీ సెట్స్ పైకి వస్తాయనేసి క్లియర్గా క్లారిటీగా పిన్ టు పిన్ మాట్లాడతాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, పెద్ద మూవీ చాలా పెద్ద సక్సెస్ అయింది. దాని తర్వాత ఇప్పుడు రామ్ చరణ్ గారు సుకుమార్ గారితో ఒక మూవీ చేయబోతున్నారు. దానికి సంబంధించిన వీడియో కూడా బిఫోర్ నేను ఒక వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ వీడియోకి ముందే ఆ వీడియో నిన్న అప్లోడ్ చేశాను. ఈ వీడియో ఈరోజు అప్లోడ్ అవుతుంది, ఇవాళ రేపట్లో ఈ వీడియో అప్లోడ్ అయిపోతుంది. సో ఒక వీడియో ఆల్రెడీ మాట్లాడాను. అలాంటి కాంబినేషన్ తర్వాత అంటే వాళ్ళ కాంబినేషన్ కూడా రంగస్థలం తర్వాత వాళ్ళిద్దరు మళ్ళీ ఏం కలిసి చేయలేదు. నెక్స్ట్ ఇప్పుడే వస్తుంది అనమాట RC-17 అనేసి. రామ్ చరణ్ గారు RC-18 ఎవరితో అంటే ఎస్ఎస్ రాజమౌళి గారితోటి మాత్రమే. ఇది 100% జెన్యూన్ టాక్. ఇది అంటే టాక్ మాత్రమే, అఫీషియల్గా వచ్చిన అప్డేట్ కాదు. జస్ట్ ఇండస్ట్రీలో ఉన్న టాక్ అయితే నడుస్తుంది. ఇంకోటి ఏంట్రా అంటే వీళ్ళది ఆల్రెడీ కాంబో మనకు తెలుసు. ఫస్ట్ ఏంటి మగధీర, సెకండ్ ఏంటి RRR, ఇప్పుడేంటి RC-18. అండ్ ఈ మూవీ సెట్స్ పైకి రావడానికి రామ్ చరణ్ గారు చూస్తే ఆల్రెడీ సుకుమార్ గారితో ఆ మూవీలో బిజీ అయిపోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే స్క్రిప్ట్ వర్క్ ఉందో అండ్ గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో సినిమా స్టార్ట్ అవ్వడానికి ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి చాలా స్పీడప్ చేశారు వర్క్. మైత్రి మూవీ మేకర్ వర్క్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఏది RC-17 అండ్ సుకుమార్ గారు అండ్ రామ్ చరణ్ గారు కలిసి చేస్తున్న మూవీకి. సో దీని గ్రౌండ్ వర్క్ గ్రౌండ్ లెవెల్లో అవుతూ ఉంది, చేస్తూ ఉన్నారు. అండ్ రాజమౌళి గారు కూడా బిజీ పర్సన్. ఇప్పుడు ఆయన కూడా ఫ్రీ అవ్వాలి. ఆయన ఏం మూవీ చేస్తున్నారు అది సపరేట్గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా మోతం మోగిపోతుంది ఆ టాపిక్, వారణాసి మూవీ గురించి. అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఆయన హీరోగా అండ్ దీపికా పదుకొనే హీరోయిన్గా అండ్ పృథ్వీ గారు ఉన్నారు కదా మలయాళం యాక్టర్, ఆయన విలన్ రోల్గా చేస్తున్నారు. అండ్ వారణాసి మూవీలో ఎస్ఎస్ రాజమౌళి గారు బిజీగా ఉన్నారు. అండ్ వీళ్ళిద్దరు కలిసి నెక్స్ట్ RC అంటే రామ్ చరణ్ గారి 18వ సినిమా చేయడానికి ఎంత టైం పడుతుందంటే నాకు తెలిసి ఇంకొక 2 years పడుతుంది. ఇది 2026, 27 ఏప్రిల్కి వారణాసి మూవీ రిలీజ్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఏదైతే RC-17 అంటే సుకుమార్ గారు రామ్ చరణ్ గారు కలిసి చేస్తున్న మూవీ ఉందో ఈ మూవీ రిలీజ్ అవ్వాలి. అండ్ ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత నాకు తెలిసి మ్యాక్సిమం స్క్రిప్ట్ వర్క్ అయితే రాజమౌళి గారు కంప్లీట్ చేస్తుంటారు. ఏమన్నా ప్రజెంట్ జనరేషన్కి తగ్గట్టు కరెక్షన్స్ కానీ ఏమన్నా చిన్న చిన్న డైలాగ్స్ కానీ ఇలాంటివి చేయాలి అంటే కొద్దిగా ఒక 6 months 1 year దానికి ఒక టైం తీసుకుంటారు, టైం లిమిటెడ్. దాని తర్వాత అప్పుడు ఈ మూవీ సెట్స్ మీదకి వెళ్తుంది. సెట్స్ మీదకి వెళ్ళిన తర్వాత ఈ మూవీ పైన అంటే రాజమౌళి గారు రామ్ చరణ్ గారు కలుస్తున్నారు, వీళ్ళు కలిసి ఒక మూవీ చేయబోతున్నారు అంటేనే ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు బిఫోర్ ఒక మూవీ చేశారు కాబట్టి. సో ఇలాంటి కాంబో నుంచి ఒక మూవీ వస్తుందని తెలిసిన తర్వాత బేసిక్గా ఆ రాజమౌళి గారు వారణాసి మూవీ తర్వాత చేయబోతుంది మహాభారతం అనేసి ఒక టాక్ ఉంది బయట, ఆడియన్స్ వైజ్గా ఇండస్ట్రీలో కూడా ఈ టాక్ ఉంది. సో మహాభారతం చేయబోతున్నారు, మహాభారతానికి సంబంధించిన కాన్సెప్టే రెడీ చేస్తారని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. కానీ అది రాంగ్ భయ్య. మేబీ
రాజమౌళి గారు మహాభారతం చేసేది ఇంకొక 2-3 మూవీస్ టైం పడుతుంది. ఎందుకంటే వారణాసి మూవీ అన్ని మూవీస్ కంటే కూడా అంటే పార్ట్ 1 ఉంది కాబట్టి చాలా స్పీడప్ చేస్తున్నారు, వర్క్ స్పీడ్గా కంప్లీట్ చేస్తున్నారు. ఎందుకంటే గత 2 years నుంచే మూవీ అనౌన్స్ చేయడం అండ్ షూటింగ్ అయిపోవడం, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్కి సినిమా రావడం అంటే చిన్న విషయం కాదు. ఒక 3 సంవత్సరాల్లో సినిమా చేసి దాన్ని రిలీజ్ చేయడం అంటే ఈ మధ్య కాలంలో రాజమౌళి గారు చేస్తున్నదైతే చాలా స్పీడ్ వర్క్ ఇది. సో నెక్స్ట్ చేయబోయే మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి? ఈ స్పీడప్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ చేయబోయే మూవీస్కి చాలా స్పీడ్ వర్క్ అంటే స్పీడ్ అయిపోతుంది అనమాట. సో ఎక్స్పెక్టేషన్స్ ఆ లెవెల్లో ఉన్నాయి. ఇంకా నాకు తెలిసినంత వరకు రాజమౌళి గారు ఇంకొక 2-3 మూవీస్ అయితే చేసిన తర్వాత అప్పుడు మేబీ చేస్తే మహాభారతం చేయొచ్చు. ఎందుకంటే ఆయన విజువలైజేషన్ ప్రకారం మహాభారతం అనేది చాలా ఎక్స్పెన్సివ్ సినిమా, అట్ ఎ టైం చాలా బడ్జెట్ సినిమా. అండ్ ఇప్పుడు ఏదైతే రామ్ చరణ్ గారు నెక్స్ట్ చేయబోయే మూవీ ఎస్ఎస్ రాజమౌళి గారి మూవీ ఏదైతే ఉందో అక్షరాల 12 కోట్ల రూపాయల బడ్జెట్ అనుకుంటున్నారు. అంటే ఇప్పుడే ఆల్మోస్ట్ వారణాసి మూవీయే 12 కోట్ల రూపాయల బడ్జెట్ సినిమా. అండ్ రామ్ చరణ్ గారిది కూడా అదే లెవెల్ ఆఫ్ బడ్జెట్ అనుకుంటున్నారు. సో మరి దానికంటే తగ్గొచ్చు పెరగొచ్చు, ఇంకా అది అఫీషియల్గా అప్డేట్స్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు మూవీ టైటిల్ విషయానికి వస్తే ఆ మూవీ టైటిల్ చూసినప్పుడే నాకైతే నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. ఆ టైటిల్ ఏంటంటే చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆ టైటిల్ వచ్చేసి గరుడ. 100% మీరు విన్నది కరెక్టే, గరుడ. గరుడ అంటే డేగ, అదే లైక్ గద్ద ఉంటుంది కదా, గద్ద. సో గరుడ అనే టైటిల్లోనే ఏదో ఒక తెలియని ఇంపాక్ట్ ఉంది. అసలు బేసిక్గా రాజమౌళి గారి సినిమాల టైటిల్సే ఒక రేంజ్లో ఉంటాయి భయ్య. వారణాసి ఎలా ఉంది, బాహుబలి, త్రిబులార్ అంటే రౌద్రం రణం రుద్రం అని పెట్టారు, కానీ నాకెందుకు రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఆ టైటిల్ చదివినప్పుడల్లా. సో ఏదేమైనా కూడా అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే చేయబోతున్నారో రామ్ చరణ్ గారు, రాజమౌళి గారు, సో వీళ్ళిద్దరు కలిసి చేయబోతున్న మూవీ పేరు గరుడ. సో మరి సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఆ టైటిల్ ఉంటుందా అంటే అది కూడా మన చేతిలో లేదు, మార్చొచ్చు మార్చకపోవచ్చు. అండ్ గరుడ అంటే గద్ద, ఆ డేగకు సంబంధించి ఏముంటుంది నాకు తెలిసి ఏదో పీరియాడిక్ డ్రామా ఉంటుందని నా అంచనా. లైక్ మగధీర లాంటి కథ, బాహుబలి లాంటి కథ ఇలా ఉండొచ్చు. అండ్ ఇప్పుడు చేస్తున్న వారణాసి కూడా ప్రజెంట్ పాస్ట్కి ఆ సింకింగ్ చేసే విధానం మరి ఎలా బిల్డ్ చేస్తారో ఏంటో తెలియట్లేదు, కానీ అది కూడా పాస్ట్ ప్రజెంట్ 2 ఉన్నాయి. అండ్ ఇప్పుడు మరి ఈ మూవీ ఏ లెవెల్ ఆఫ్ స్టేజెస్ దాటుకొని ఎలా వెళ్తుంది ఏంటనేది చూడాలి. గరుడ అనే టైటిల్లోనే ఒక మ్యాజిక్ ఉంది. సో నాకెందుకు కొడుతుంది భయ్య అంటే మూవీ చాలా పెద్ద ఎత్తున హిట్ కొడుతుంది అనిపిస్తుంది. గరుడ అంటే రిలీజ్ కాకముందు ఎక్స్పెక్టేషన్స్ ఏంటో నీకు అలా ఉన్నాయంటే అక్కడ కాంబో అలా ఉంది భయ్య. ఆల్రెడీ మనం మగధీర చూసాం, దాని తర్వాత త్రిబులార్ చూసాం. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడంలో తప్పులేదు కదా. సో నెక్స్ట్ వారణాసి మూవీ అయిపోయిన వెంటనే స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసి అండ్ గరుడ మూవీ కూడా షెడ్స్ మీదకి వెళ్ళడానికి 99% రెడీ అయిపోయింది. సో ఇది గైస్ ఇవాళ రాజమౌళి అండ్ రామ్ చరణ్ గారు చేయబోతున్న మూవీ అప్డేట్. అండ్ ఈ RC18 మూవీ అప్డేట్ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ ఆ జోనర్ ఏది ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారో కూడా కింద కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.